సో ఫేస్బుక్, ట్విట్టరు, లేకపోతే ఈ వాట్సాప్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రపంచం మారిపోయిందని చాలామంది అంటున్నారు. మీరేమంటారు? చాలా దరిద్రంగా అయిపోయింది. ఓకే, ఎస్పెషలీ ఎవరు బాగా మారారు, అమ్మాయిలా అబ్బాయిలా? బేసిక్గా మనుషులు భయ్యా. అసలు ఏం చెప్పాలి, ఏం చెప్పాలి? నిజమే చెప్తున్నాను, ఏదైనా తప్పు చెప్తున్నాను డార్లింగ్స్? ఓకే, లాస్ట్ క్వశ్చన్. మనోజ్ గారు ఎటువంటి అప్డేట్స్ జనరల్గా పెడుతూ ఉంటారు ఆన్లైన్? అంటే జనరల్గా అందరూ చూస్తారు, ఇందాక మన రఘు గారు చెప్పారనమాట, అసలు తినేసిన ప్లేట్లు లేకపోతే సెల్ఫీలు, అలా ఇలా ఫేస్లు పెట్టుకొని సెల్ఫీలు అలాంటివి పెడుతూ ఉంటారా? అసలు మీరు ఎలాంటి పర్టికులర్ అప్డేట్స్ పెడుతుంటారు ఆన్లైన్? మామూలుగా సినిమాల గురించి అండ్ జనరల్గా రోజు నా డైలీ యాక్టివిటీస్ కొంతవరకే. అన్ని యాక్టివిటీస్ పెడితే కొంచెం ప్రాబ్లం అవుతాయి కాబట్టి అన్నీ పెట్టాం. కొన్ని బేసిక్ యాక్టివిటీస్ మాత్రం చెప్తానమాట. చాలా బాగుందండి ట్రైలర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దలకి అందరికీ నమస్కారం. అండ్ ఈ సినిమా చైతన్య, అడిశేషు, కమల్ అండ్ మహత్ వీళ్ళందరూ మై వెరీ గుడ్ ఫ్రెండ్స్. అండ్ వీళ్ళందరూ కలిసి సినిమా చేస్తున్నారంటే ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ డైరెక్టర్ గారు ఇస్ న్యూ, ఎవ్రీబడి ఇట్స్ లైక్ గుడ్ టీమ్. అండ్ సో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని నా దేవుడిని కోరుకుంటున్నాను. అండ్ కమింగ్ బ్యాక్ టు దిస్ ట్రైలర్, అది ఏంటి అలా మొదలు పెట్టేసా? డైరెక్టర్ పెట్టమన్నారు బాబాయ్, అందుకోసమే పెట్టాను. డైరెక్టర్ పెట్టమన్నావా లేకపోతే డైరెక్టర్ పెట్టించండి అన్నావా? డైరెక్టర్ పక్క నుంచి నేను వద్దన్నా పెడుతున్నాను అన్నాడు. అడుగు మంజు. డైరెక్టర్ గారు మంజు గారు వద్దనే పెడుతున్నాడు. వీడి గురించి నాకు తెలుసండి, చిన్నప్పటి నుంచి తెలిసి. వాట్ డిడ్ యు సే జస్ట్ నౌ? అండ్ మీ అందరూ ఫస్ట్ అడిగాడు. ఎందుకు అడగడు? నాకు చెప్తే నేను పాదాలతో నాకేస్తే నాకు. థ్యాంక్ యూ సో మచ్ రఘుమాయ, మీకు ఒక హగ్ ఇవ్వాలి. మీకు తెలియకుండానే నా లైఫ్లో పెద్ద హెల్ప్ చేసేశారు. ఎందుకే రమణమ్మ ఒక పాట పెళ్లి గురించి రాశారు కదా, మా అమ్మ పేరు నిర్మల, ఎందుకే నిర్మలమ్మ అని మా ఇంట్లో పాడుతూ ఉంటాను. ఆ ఒక్క పాట పెట్టుకుని ఇప్పటివరకు హ్యాపీగా బ్యాచులర్గా, సింగిల్గా, సోలాగా ఎరగదీసేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు మాత్రం నాకు అన్యాయం చేశారు. ఆ పాట రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఎక్కడ ఒక చోట కలిసాం ఇద్దరం. వచ్చి ఇలా గట్టిగా పడేసుకుని, అన్నా ఎరగదీసామన్న పాట మనం తొందరలోనే పనిచేద్దామని అన్నాడు. 3 ఏళ్ళు అయిందండి అది.